ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది, సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఏ రోజున ఏ సమయానికి నిర్వహించుకోవాలి, ఈ రోజున ప్రత్యేకించి నిర్వహించేటటువంటి కేదార గౌరీ వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, 33 పున్నముల వ్రతం, లలితా పున్నమి పారాయణం ఏ సమయానికి ఏ రోజున నిర్వహించుకోవాలి, ఈ రోజున చేసే దీపదానం ఇతర దానాలు ఏ సమయానికి చేయాలి, అలాగే 365 ఒత్తులు కట్ట ఏ సమయానికి వెలిగించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి తేదీ ప్రారంభం 4 నవంబర్ 2025 మంగళవారం రాత్రి 9:30 నుండి పౌర్ణమి తిథి ప్రారంభమై 5 నవంబర్ 2025 బుధవారం రాత్రి 7:14 వరకు పౌర్ణమి తిథి ఉన్నది. కార్తీక పౌర్ణమి మహాకార్తికి జ్వాలా తోరణం నిర్వహించుకోవాల్సిన తేదీ 5 నవంబర్ 2025 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం అశ్విని పగలు 10:13 వరకు ఉన్నది. తదుపరి భరణి. కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే నది లేదా సముద్ర స్నానం నిర్వహించుకోవాల్సిన సమయం తెల్లవారుజామున 4:26 నుండి ఉదయం 6:02 లోపు. కార్తీక స్నానం ఆచరించిన తరువాత చేయవలసిన దీపదానం ఇతర దానాలు 365 ఒత్తులు వెలిగించుట, కార్తీక నోములు, నీటిలో దీపాలను వదులుటకు శుభ సమయం తెల్లవారుజామున 4:26 నుండి ఉదయం 6:24 లోపు. మీరు వీటన్నిటినీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలో దీపదానం, పూజలు, 365 ఒత్తులు వెలిగించుట కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి పగలు 11:22 లోపు నిర్వహించుకోవచ్చు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులు వెలిగించుకోవటానికి, నీటిలో దీపాలను వదులుటకు, వ్రతాలు నోములు చేసుకొనుటకు, దీపదానం ఇతర దానాలు నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 4:39 నుండి రాత్రి 7:11 లోపు ప్రారంభించి వీటన్నిటినీ నిర్వహించుకోవచ్చు. ఈ రోజున చంద్రోదయ సమయం సాయంత్రం 5:27 ఈ సమయం తర్వాత నుంచి మీరు లలితా పున్నమి పారాయణం నిర్వహించుకోవచ్చు. విన్నారు కదా 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమికి సంబంధించిన పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.